ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగేస్తుంది. కానీ పాకిస్తాన్ లాంటి దేశాలు ఎప్పుడు కూడా చీకట్లో బాణాలు వేస్తాయి. దానికి సంకేతాలే అర్ధరాత్రుల పూట వీళ్ళు మిసైల్స్ వదలడము, అర్ధరాత్రి పూట ఎక్కడెక్కడైతే మన ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో, డిఫెన్స్కి సంబంధించినటువంటి ఏరియాలు ఉన్నాయో, ఆర్మీకి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర బలగాల మీద వాటి మీద దాడి చేయడమే ప్రధాన ఎజెండాగా పాకిస్తాన్ కంకణం కట్టుకుంది. ఇప్పటికీ అంటే చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా పాకిస్తాన్ తీరు కొనసాగుతూ ఉంది. మొన్నటి దెబ్బకు మళ్ళీ దాడి జరగదేమో అని అంచనా వేసినప్పటికీ నిన్న రాత్రి మళ్ళీ కూడా దాడి చేయడం జరిగింది, అటాక్ చేయడం జరిగింది. సో అందుకే సుమారు 58 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొత్తం కూడా ఎక్కడెక్కడైతే వాళ్ళు దాడులు చేయాలని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ మొత్తం కూడా చిమ్మ చీకటి, అంటే మొత్తం డార్క్ చేసేయడం అనమాట. అంటే చీకట్లోనే వాళ్ళు యుద్ధం చేస్తారు కాబట్టి వాళ్ళు మిసైల్స్ కావచ్చు, వాళ్ళు వదిలేవి ఏవైనా ఉంటే అది క్లియర్గా మన వాళ్ళకు కనపడడం కోసం ఎక్కడ కూడా లైట్స్, ఒక చిన్న లైట్ కూడా వెలుతురు ఉండకూడదు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా టార్చ్ ఆన్ చేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితులు దాదాపు 58 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతదేశానికి రావడం జరిగింది. అండ్ ఇంకా స్లీపర్ సెల్స్ మన భారతదేశంలో చాలామంది ఉన్నారు, ముఖ్యంగా హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. సో మొన్న కూడా మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అంటే ఎట్లా ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ జరిగినా లేకపోతే ఏమైనా జరిగినా ఎట్లా కాపాడాలి, ఏం చేయాలని చెప్పి ముందే ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఒక ట్రైనింగ్ లాగా మాక్ డ్రిల్ అనేది చేయడం జరిగింది. కానీ ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? భారతదేశంలో నార్త్లో ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఈ బార్డర్స్ ఉన్నాయో, రాజస్థాన్, గుజరాత్ అండ్ అలాగే జమ్మూ కాశ్మీర్, సో ఈ ప్రాంతాలు మొత్తం కూడా అలమటిస్తూ ఉన్నాయి. అండ్ కొన్ని మనం నేషనల్ మీడియాలో విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో అక్కడ కొంతమంది పిల్లలు బుల్లెట్స్ తీసి మరీ చూపిస్తూ ఉన్నారు, కింద పడినటువంటి బుల్లెట్స్. అక్కడ కొన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి ధ్వంసం అయిపోయినాయి. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే అదానీ, అంబానీ లాంటి వాళ్ళు ఎస్ దేశం కోసం మేము ఉన్నాం, మీరు దూసుకపోండి, అంటే ఆర్థిక వనరులు ఏం కావాలన్నా, దేశానికి ఎటువంటి సమస్య వచ్చినా అదానీ, అంబానీలు ఇద్దరు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఒకసారి ట్వీట్స్ కూడా దయచేసి ఇవ్వండి. సో ట్వీట్ చేయడం జరిగింది, ఏదేమైనా సరే మేము ఉన్నాము అని వాళ్ళు సంకేతాలు నిన్న బహిరంగంగానే పెట్టడం జరిగింది. అంటే ఆర్థికంగా దేశం నష్టపోతే ఆర్థిక సహాయం, ఏ సహాయానికైనా మేము సిద్ధం అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఎక్కడ సమస్య వస్తే ఆ సమస్య కోసం నిలబడే వాళ్ళే అసలైనటువంటి భారతీయుడు. ఇన్ని రోజులు అదానీ గురించి, అంబానీ గురించి ఏదేదో చాలా మాట్లాడుతూ వచ్చాం. కానీ ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది మన దేశం కోసం. అంటే దేశానికి ఒక్కసారిగా ఒక ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎస్ మేము టాప్ 1 బిజినెస్ మ్యాన్స్ మాత్రమే కాదు, మన దేశం జోలికి వస్తే దేనికైనా మేము సిద్ధం అంటూ వాళ్ళు కూడా ముందరికి రావడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ అలాగే నిన్న కూడా కొంతమంది సైనికులను మనం కోల్పోవడం జరిగింది. అండ్ అలాగే మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అందులో ఉన్నారు. నిజంగా చాలా బాధాకరం. అండ్ అలాగే ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతూ ఉంది ఒక పక్క, అందరికీ కూడా చెమటలు పడతా ఉన్నాయి. ఏం జరగబోతోంది, ఏం జరుగుతోంది అని చెప్పి ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఇంటర్నల్ రిపోర్ట్స్ చాలా రాష్ట్రాల్లో, సిటీస్లో మరి కొన్ని బాంబ్ బ్లాస్ట్ జరిగే అవకాశం ఉంది, మానవ బాంబులై పేలొచ్చు అని అంటున్నారు. సో కొన్ని సిటీస్లో ముఖ్యంగా ఎక్కడెక్కడైతే డిఫెన్స్ ఏరియాలు ఉన్నాయో ఆ డిఫెన్స్ ఏరియాస్ మీద కూడా దాడి జరిగే అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయని చెప్పి ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఈ 13వ తారీఖు తర్వాత 11వ తారీఖు 13వ తారీఖు తర్వాత మన హైదరాబాదులో కూడా చాలా విపరీతమైనటువంటి ఒక హాట్ టెన్షన్ కూడా నెలకొని ఉండొచ్చు అని చెప్పి ఇంటెలిజెన్స్ ముందే అంచనా వేసింది.
మన ఐపీఎల్ మ్యాచ్ కూడా ఇండియా పాకిస్తాన్ వార్ నడుస్తుందని చెప్పి ఐపీఎల్ కూడా ఆపేసినారు. కానీ మిస్ వరల్డ్ పోటీలు మాత్రం మన హైదరాబాద్లో ఆగట్లే. మళ్ళీ ర్యాలీలు చేస్తున్నారు, కొవ్వొత్తులు పట్టుకొని, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చెయ్యాలి, బరాబర్ చేయాలి, కాదనట్లేదు. కానీ ఐపీఎల్ లాంటి మ్యాచ్లు ఆపేసినప్పుడు మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు ఆపరు? ఎందుకు పోస్ట్పోన్ చేయట్లేదు? ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే హై అలర్ట్ ఉంది. మన హైదరాబాద్ కూడా చాలా హై అలర్ట్ ఉంది. సో కొన్ని అల్లర్లు కూడా చెలరేగుతాయని చెప్పి ఇన్ఫర్మేషను. సో అందుకే ఎవరికన్నా ఫుడ్ కావాలన్నా, ఏం కావాలన్నా, మీరు ఇళ్ళకే పరిమితం అవ్వాలన్నా అన్నీ కూడా అందుబాటులో తెచ్చిపెట్టుకోండి. ముందస్తుగా మెడిసిన్స్ తెప్పించుకొని పెట్టుకోండి. టాబ్లెట్స్ కానీ లేకపోతే ఒక 1 మంత్కి సరిపడా ముందే అన్ని మీరు అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. సపరేట్ కిట్ అంటే కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ టైంలో ఏ రకంగానైతే ఒక మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారో, ఒక టూత్ బ్రష్ దగ్గర నుంచి పేస్ట్ దగ్గర నుంచి ఒక కిట్ రెడీ చేసుకోండి. ఒక టాబ్లెట్స్, మెడిసిన్స్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందుబాటులో ఉంటట్టు అన్ని రెడీ చేసుకోండి. అండ్ అట్లాగే ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి పెట్టుకోండి. సో ఇవన్నీ జాగ్రత్త కోసం చెప్తుంది, ఏదో భయపెడుతున్నామని కాదు, బట్ జాగ్రత్త కోసము చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే ఇండియా పాకిస్తాన్ వార్ మధ్యలో నో డౌట్ ఖచ్చితంగా మన భారతదేశమే ముందంజలో ఉంటుంది. కానీ మన భారతీయులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగద్దు, సైనికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదని చెప్పి దయచేసి మనం ఆ దైవాన్ని కోరుకుందాం, ప్రేయర్స్ చేద్దాము. అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి విధ్వంసాలు, విద్వేషపూరితగా ఏవి కూడా చేయొద్దు అని చెప్పి మనం అందరం కూడా మరి ఆ దైవాన్ని కోరుకుందాము, పూజ చేద్దాము. అండ్ అదే రకంగా ఒకసారి చూద్దాము అన్ని వార్తలలో ఈరోజు స్పెసిఫికల్గా, ఈరోజు కాదు గత కొన్ని రోజుల నుంచి కూడా వారికి సంబంధించినటువంటివే జరుగుతూ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా నేషనల్ మీడియా కూడా మొత్తం కూడా నిమగ్నమై ఉంది. ఒక పక్క వార్ నడుస్తూ ఉంటే మన కొంతమంది రిపోర్టర్స్ అందరూ కూడా చాలామంది ఢిల్లీలో కావచ్చు, ఎక్కడైతే వార్ జరుగుతుందో రాత్రుల పూట కావచ్చు, రిపోర్టింగ్స్ చేసి అక్కడ ఏం జరుగుతుందో మన దేశానికి తెలియచెప్పే పనిలో ఉన్నారు. సో వాళ్ళకి కూడా నేను సెల్యూట్ చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. అండ్ ఒకసారి వార్తల్లోకి వెళ్దాము. ఇంకా కొత్త విషయాలు ఏమైనా ఉంటే కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.